నా కాడికి వచ్చినాయి నేను చేయలేదు. పక్కదాని నుంచి అయితే నాకు అంత ఐడియా గిట్ల లేదు. వింటుంటా. చెయ్యొద్దు. నా ఉద్దేశ్యం ఏందంటే తెలిసి ఒకనికి మంచి చేయాలి గానీ చెడు చేయొద్దు. ఒకవేళ తెలిసి తెలవక ఫస్ట్ టైమ్ చేసినా, అరే మనం చెడు చేస్తున్నామని మనకు తెలిసినప్పుడు దాన్ని ఆపేసుకోవాలి. అసలు ఎంతొస్తాయి బెట్టింగ్ యాప్స్ మీద? మీకేమైనా అవగాహన ఉందా? నా అవగాహన ప్రకారం నాకొచ్చిన ఫోన్ అయితే ఒక 3 lakhs ఇస్తా. మంత్లీ? మంత్లీ అంటే మంత్లీ అంటే ఇన్ని పైసలు ఇస్తాము. నువ్వు ఇన్ని సార్లు 1 వీక్ గాని ఇట్లొచ్చిందన్న నాకు నేను చేయనని చెప్పిన. సో యాక్చువల్‌గా మీ వీడియోస్ చూసా బ్రో ఇందాకలే. సో అంతా కూడా ఫ్యామిలీ పరంగా వీడియోస్ ఉన్నాయి. సో ఫ్యామిలీలో ఎటువంటి అబ్జెక్షన్స్ ఏం లేవా వీడియోస్‌కి? ఉన్నాయన్న. ఫ్యామిలీలో నేను ఏదున్నా మన కళ్ళ ముంగల నడిచేవి పెడుతుంటా నేను. ఇంట్లో ఏమంటారా? అంటనే ఉంటారు కదన్న. ఏమంటారు? నాకైతే సపోర్టింగ్ అయితే ఉందన్న. ఫ్యామిలీలో మా వైఫ్ అయితే ఫుల్ సపోర్ట్ ఉంటది నాకు. మా వైఫ్, నా ఫ్యామిలీ గిట్ట ఏమనరు. ఎందుకంటే నా గురించే కాదు కదన్న చెప్పేది, పబ్లిక్ గురించి చెప్తున్నా కదా. అంతా నాకైతే ఏమి ఉండదు. ఓకే. సో మీకు మ్యారేజ్ అయింది కాబట్టి అడుగుతున్నా. ఈ కాలంలో మ్యారేజ్ చేసుకోవాలంటే చాలా మంది భయపడిపోతున్నారు. దేనికంటారు? దేనికంటారు? చెప్తున్నా కదన్న, ఒకప్పుడు ఏమంటారు భర్త భార్య అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అదేం లేదు. నువ్వా నేనా అనేది వస్తుంది.